IVS ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో కంటెంట్ గురించి చెప్పుకుంటున్నాము. సో 5.10 ఆల్జీబ్రా ఇది లాస్ట్ చాప్టర్ అండి, ఇంటర్మీడియట్ సిలబస్. 5.10 పాక్షిక భిన్నాలు, దీని నుంచి మనకి 2 or 3 బ్లాంక్స్ వస్తాయండి. సో కీ కాన్సెప్ట్స్ చూసుకుందాము. ఫస్ట్ టైం f(x) by g(x) తరగతి f(x) < తరగతి g(x) అండి. g(x) ఈక్వల్ టు x మైనస్ ఆల్ఫా కామా x మైనస్ బీటా ఎక్సెట్రా ఎక్సెట్రా అయితే f(x) by g(x) ఈక్వల్ టు f(x) by x మైనస్ ఆల్ఫా ఆఫ్ x మైనస్ బీటా ఈక్వల్ టు మనకి ఇప్పుడు పాక్షిక భిన్నాలు ఎలా రాసుకుంటామండి, a by x మైనస్ ఆల్ఫా ప్లస్ b by x మైనస్ బీటా ప్లస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇక్కడ మనకి ఎన్ని ఉంటే అన్నీ. నెక్స్ట్ ఇంకోటి ఉంటే ఇక్కడ x మైనస్ గామా అంటే ప్లస్ c by x మైనస్ గామా అని రాసుకుంటామండి. నెక్స్ట్ ఇక అట్లాగే f(x) by g(x) తరగతి f(x) < తరగతి g(x) ఉన్నప్పుడు g(x) వచ్చేసి ఈ విధంగా ఇస్తే ఇక్కడ x మైనస్ ఆల్ఫా x మైనస్ బీటా ఇచ్చారు, ఇక్కడ px² ప్లస్ q(x మైనస్ ఆల్ఫా x మైనస్ బీటా అని ఇస్తే ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఏ విధంగా రాసుకుంటామండి, ax ప్లస్ b బై px² ప్లస్ q ఆల్ఫా ప్లస్ c బై x మైనస్ ఆల్ఫా ప్లస్ d బై x మైనస్ బీటా అని రాసుకుంటాం పాక్షిక భిన్నాలుగా. తర్వాత x మైనస్ ఆల్ఫా హోల్ పవర్ n అయితే ఈ విధంగా a1 by x మైనస్ ఆల్ఫా ప్లస్ a2 by x మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్సెట్రా ఎక్సెట్రా an by x మైనస్ ఆల్ఫా హోల్ పవర్ n అని రాసుకుంటామండి. నెక్స్ట్ px² ప్లస్ qx ప్లస్ r హోల్ పవర్ n ఆ ఫామ్లో ఉంటే f(x) by px² ప్లస్ qx ప్లస్ r హోల్ పవర్ n ఈ విధంగా రాసుకుంటామండి. ఇంకా g(x) చే భాగించామనుకోండి f(x) నప్పుడు g(x) డివిడెండ్ r(x) అంటే రిమైండరు బై g(x)గా రాయాలండి. సో ఈ విధంగా తరగతి r(x) ఈజ్ లెస్ దాన్ తరగతి g(x) అవుతుందండి. వీటి మీద చాలా ఇంపార్టెంట్ అండి. సమ్స్ వచ్చేసి బ్లాంక్స్ అన్నీ చిన్న కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలు, మనకి చాలా వరకు ప్రాబ్లమ్స్ చేయొచ్చు. దాదాపుగా ఈ వీడియోలో మొత్తం బ్లాంక్స్ చెప్పేసుకుంటున్నాము. మనకి డిఎస్సి నోటిఫికేషన్ పడింది కాబట్టి ఇక టైం లేదు, కొంచెం షార్ట్కట్లో వెళ్ళిపోతున్నానండి. దయచేసి అభ్యర్థులు గమనించి అర్థం చేసుకోగలరని భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ చూడండి, వీడియోకి వెళ్ళిపోతున్నాం. x ప్లస్ 1 by x మైనస్ a ఆఫ్ x మైనస్ 3 ఈక్వల్ టు 2 by x మైనస్ a ప్లస్ b by x మైనస్ 3 అలా ఇచ్చారు. ఇక్కడ ఏబీ బిందువు నుండి 4, 3 బిందువు దూరం అన్నారు. సో ఫస్ట్ ఏబీ బిందువు కనుక్కుంటే మనకి 7, -1 వస్తుందండి. ఏ విధంగా వస్తుందంటే x ప్లస్ 1 ఈక్వల్ టు ఇక్కడ 2 ఆఫ్ x మైనస్ 3 ప్లస్ b ఆఫ్ x మైనస్ a ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1కి ఈక్వల్ చేసేస్తే అక్కడ x ఈక్వేటింగ్ x కోషెంట్స్ చేస్తే b ఈక్వల్ టు -1 ఈక్వేటింగ్ ఏ కాన్స్టెంట్స్ అప్పుడు a ఈక్వల్ టు 7 వస్తుందండి. ఈ విధంగా ఒక బిందువు వచ్చేసింది 7, ఇంకో బిందువు ఇచ్చారు. మధ్య దూరం ఫార్ములా ఏంటండి, √(x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు √(3² + 4² ఈక్వల్ టు 5 అండి. నెక్స్ట్ అట్లాగే సెకండ్ బ్లాంక్ వచ్చేసి ఇలాగే ఈక్వేటింగ్ x క్యూబ్ కోషెంట్స్, ఈక్వేటింగ్ x² కోషెంట్స్, ఈక్వేటింగ్ x కోషెంట్స్ చేసుకుంటే మనకి ఈక్వేటింగ్ కాన్స్టెంట్స్ చేసుకుంటే ఈ విధంగా c వాల్యూ 0, a వాల్యూ 0, b వాల్యూ హాఫ్, d వాల్యూ హాఫ్ వచ్చేస్తే a ప్లస్ b c ప్లస్ d అనేది హాఫ్ అవుతుందండి. అట్లాగే ఇక్కడ a ప్లస్ d ఈక్వల్ టు అన్నారు. సో దీనికి కూడా 3/2 వస్తుందండి చేసుకుంటే. సో అది చూసుకోండి థర్డ్ సమ్ కూడా. నెక్స్ట్ ఫోర్త్ సమ్ వచ్చేసి ఫోర్త్ది p ఆఫ్ x² ప్లస్ b² ప్లస్ q ఆఫ్ x² ప్లస్ a² ఈక్వల్ టు x² అని రాసుకొని దీనికి కూడా ఈక్వేటింగ్ x కోషెంట్స్ అలా చేస్తే p ప్లస్ q ఈక్వల్ టు 1, తర్వాత a² ప్లస్ q ప్లస్ b² ఈక్వేటింగ్ కాన్స్టెంట్స్ ఈక్వల్ టు 0. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్స్ లేవు కాబట్టి x² కోషెంట్ 1 కాబట్టి x² టర్మ్ కోషెంట్స్ని 1 ఈక్వల్ చేసాం. కాన్స్టెంట్ టర్మ్ లేదు కాబట్టి కాన్స్టెంట్ టర్మ్ 0 చేసామన్నమాట. చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. దీని నుంచి a² వాల్యూ వచ్చేసి ఇలా వస్తుంది. దీని నుంచి pని కర్తగా చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. అలాగే a,4 ధ్రువరేఖ సమీకరణమును వృత్తం దృష్ట్యా అన్నారు. అప్పుడు మనకి ఫస్ట్ ఈ విధంగా ఈక్వేటింగ్ చేసేసుకొని 2x ప్లస్ x² - 1 ప్లస్ x మైనస్ x² అని రాసుకుంటే 3x - 1 వస్తుంది. ఇక్కడ ax - 1లో a అనేది 3 అవుతుంది. సో 3,4 అనేది బిందువు. వృత్తం దృష్ట్యా మనకి ధ్రువరేఖ సమీకరణం వచ్చేసి ఈ విధంగా ఆ 3,4ని 3x ప్లస్ 4y - 16 ఈక్వల్ టు 0గా రాస్తాము. అలాగే సిక్స్త్ బ్లాంక్ వచ్చేసి చూసుకోండి 1 వస్తుంది, a ప్లస్ d - 2e అనేది 1 వస్తుందండి.
నెక్స్ట్ 7th బ్లాంక్ కూడా అంతేనండి. ఈక్వేటింగ్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్, ఈక్వేటింగ్ బోత్ సైడ్స్ ఈక్వేటింగ్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోషియంట్స్ అనేవి 1, ఇక్కడ ఎక్స్ కోషియంట్ -5, ఇక్కడ కాన్స్టెంట్ 7. సో ఈ విధంగా చేసుకుంటే మనకి a+b-c చేస్తే -5 వస్తుంది. కొంచెం ప్రాసెస్ కొంచెం మనం ప్రాక్టీస్ చేసుకుంటే తక్కువ టైం చేసే విధంగా ఉండాలంటే కొంచెం ప్రాక్టీస్ అవసరం అండి. ఈ మోడల్ సమ్స్కి జాగ్రత్తగా చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇక ఇది కూడా అంతే. x - y - 3 = 0 అండి. ఒక బిందువు ఇచ్చారు, a, b మీరు చేయగలరు. అది వచ్చిన తర్వాత ఒక బిందువు గుండా పోతూ x అక్షంతో tan 1 అంటే 45 degrees అంటే అప్పుడు y - y1 = m(x - x1) బిందువు వాళ్ళు ఇచ్చినప్పుడు సమీకరణానికి సూత్రం అండి. దాని ప్రకారం చేసుకుంటే x - y - 3 = 0 వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ k అనేది కనుక్కోమన్నారు. ఈ మొత్తం ప్రాసెస్ చేస్తే టైం పడుతుంది కాబట్టి k ఈజ్ ద రేషియో ఆఫ్ లీడింగ్ కోఎఫిషియంట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పైన లీడింగ్ కోఎఫిషియంట్ 1, కింద లీడింగ్ కోఎఫిషియంట్ 1 కాబట్టి k = 1/1 రేషియో అవుతుంది కాబట్టి. సో k 1 అయితే 1, 2 బిందువును -3, 4 రెండు బిందువులు ఇచ్చినప్పుడు సరళ రేఖ సమీకరణం వచ్చేసి మనకి y - y1 of x2 - x1 = x - x1 of y2 - y1 అనే ఫార్ములా వేసుకొని చేసుకోవాలండి. x + 2y - 5 = 0 వస్తుందండి. సో ఇది కూడా మనము ఈక్వేటింగ్ టర్మ్స్ ఈక్వల్ చేసుకుంటే a + b + c + d = 1/4 వస్తుందండి. ప్రాసెస్ ఇక్కడ ఉంది, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ 11th బ్లాంక్ వచ్చేసి ఇది కూడా a + b = 3, a + 2b = -4 వస్తే b వాల్యూస్ -7, a వాల్యూ 10 వస్తుంది. ఇక p బిందువు అనేది ఏ స్థితిలో ఉంటుంది అంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకున్నప్పుడు >0 వచ్చింది కాబట్టి బాహ్య బిందువు అవుతుంది. ఇక నెక్స్ట్ sin² sin 1 a/c, a వాల్యూ వచ్చేసి మనకు 1, c వాల్యూ 2 వచ్చింది. 1/2 అంటే 30 degrees కాబట్టి π/6. 13th బ్లాంక్ కూడా అంతేనండి. ఈక్వేటింగ్ చేసుకుంటే ఇక్కడ a + b = 3/2, b = -2/3. దీని ప్రకారం మనం ఒక బిందువుని ఫామ్ చేసుకుంటే మూల బిందువు నుండి దూరం అంటే this 1 square + this 1 square అన్నప్పుడు √97/6 వస్తుందండి. ఇక్కడ చేశాను చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇది కూడా అంతేనండి. k, 2k అనేది మనకి 3, 6 వస్తుంది. ఒక బిందువు నుంచి వృత్తానికి గీసిన స్పర్శరేఖ పొడవు అన్నారు. దీనికి ఫార్ములా వచ్చేసి √x1² + y1² + 2gx1 + 2fy1 + c అనే ఫార్ములా ప్రకారం చేసుకుంటే 2√13 వస్తుందండి. నెక్స్ట్ ఈ విధంగా k/3 అంటే k విలువ -3, k/3 అంటే -3/3 అంటే -1. ఒక బిందువు గుండా పోతూ ఒక రేఖకు లంబంగా ఉండే సరళ రేఖ సమీకరణం అంటే ముందు ఈ రేఖను y = mx + c రూపంలో తెచ్చుకుంటే m అనేది -1 అవుతుంది. mకి లంబరేఖ వాలు వచ్చేసి 1 అవుతుందండి. సో వాలు బిందు రూపము సమీకరణం ప్రకారం చేసుకుంటే x - y + 2 = 0 వస్తుందండి. ఇది కూడా ఈక్వేటింగ్ టర్మ్ చేసుకుంటే a, b -5 -1 వస్తాయండి. ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవాలండి ఫాస్ట్గా, టైం లేదు ఇంకా మనకి PSCకి. తర్వాత 17th బ్లాంక్ కూడా అంతేనండి. 1, 1 వస్తుంది. ఇవి స్కిప్ చేసుకొని మధ్యలో మీరు సమ్స్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ సొల్యూషన్స్ కూడా ఇచ్చాను. నెక్స్ట్ ఇక 18th బ్లాంక్ కూడా a = 3, b = బిందువు ఇచ్చారు. రెండు బిందువులను కలిపి రేఖాఖండాన్ని విభజించే నిష్పత్తి అన్నారు. మీకు తెలిసిందే mx2 + nx1/m + n, ny2 + ny1/m + n అండి. మనం ఏది తీసుకున్నా సేమ్ రేషియో వస్తుందండి. కాబట్టి ఫస్ట్ తీసుకుంటే 1:3 వచ్చింది, -1:3 వచ్చింది. నెక్స్ట్ 19th బ్లాంక్ కూడా చూసుకోండి. -1 ఇక్కడ 9x + 14 + 19 పడాలి. అందుకోసం ఆన్సర్లో మిస్టేక్గా కనబడుతుంది. 19 వేసుకొని చేయండి. నెక్స్ట్ 20th బ్లాంక్ కూడా స్పర్శజ సమీకరణం అని అడిగారు. సో దీని నుంచి మనకి 3x - y = 11/2 అవుతుందండి. వృత్త సమీకరణం ఇచ్చినప్పుడు ఇక్కడ x² + y² = 11/2 వేసుకోవాలి. ఈ సమీకరణాలు సాధించి మనము p, x, yని ఇచ్చారు మనకి. తర్వాత ఆ బిందువు ఇచ్చారు a, b 3, -1 కాబట్టి 3x - y = 11/2 అవుతుందండి స్పర్శజ సమీకరణం. నెక్స్ట్ ఇక ఈ విధంగా సత్యప్రవచనం ఏది అన్నారు. a + c = 0 అవుతుందండి. ఎందుకంటే వాల్యూస్ మనం తీసుకున్న తర్వాత మనకి వచ్చిన తర్వాత చూసుకుంటే ఇది సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ ఇది కూడా k వాల్యూ వచ్చేసి ఈ విధంగా k+ అన్నారు. k + a/x ఇది పాక్షిక భిన్నాలుగా విడగొట్టుకుంటే తర్వాత దీంతో మనం భాగించినప్పుడు ఇది భాగఫలం అవుతుంది. కోషెంట్ రిమైండర్ వచ్చేసి 15x - 14 అవుతుంది. సో తర్వాత ఈ విధంగా ఫామ్ చేసుకున్న తర్వాత చేస్తే మనకి 3x
x² + 3x + 7 అనేది k వాల్యూ అవుతుందండి. నెక్స్ట్ ఇక 23rd సమ్ కూడా ఈక్వేటింగ్ చేసుకుంటే a + b - c + d = 1 అవుతుందండి. 24th సమ్ము కూడా అంతేనండి. b, c 3, 7 వస్తాయి. పైన ప్రాసెస్ ఉంది, చేసుకోండి. నెక్స్ట్ x + 4 = ఇది ఇచ్చారు. సో దీన్ని a ఆఫ్ x² + 3x + 2 + b ఇది కూడా ఈక్వేటింగ్ చేసుకుంటే a + b + c 0 వస్తుందండి. పాక్షిక భిన్నాల సంఖ్య వచ్చేసి ఇక్కడ x - 1 అనేది k తీసుకుంటే k + 1 ఇదని చేస్తే మనకి 3 సార్లుగా ప్లస్ విడగొట్టుకుంటాం కాబట్టి పాక్షిక భిన్నాలు 3 అవుతాయండి. c + c అనేది ఇక్కడ 1/4 అవుతుందండి. ఎందుకంటే x = 1 సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది ఈ విధంగా ఈక్వేటింగ్ చేసుకున్న తర్వాత కోఎఫిషియంట్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఇక్కడ తర్వాత x = 1 సబ్స్టిట్యూట్ a = 1/4 వస్తుంది. దాని నుంచి c + c కనుక్కుంటే 1/4 వస్తుందండి. ఎందుకంటే a = c + c కాబట్టి. నెక్స్ట్ ఇక a/b కూడా -2:1 వస్తుందండి ఈక్వేటింగ్ కోఎఫిషియంట్స్ చేసుకుంటే. ఇక్కడ పాక్షిక భిన్నాల సంఖ్య అని అడిగారు. దీన్ని x² యాడ్ చేసి x² సబ్ట్రాక్షన్ చేస్తే దీని విధంగా ఫామ్ చేసుకుంటే మనకి రెండు భిన్నాలుగా వస్తాయి కాబట్టి 2 అవుతుందండి. నెక్స్ట్ 2c, 8d అనేది 1, -1 అవుతుందండి. ఇది కూడా చేసుకుంటే 1, -1 అవుతుంది. సో ఇంతటితో పాక్షిక భిన్నాలు మనకి అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ అధ్యాయంలో కలుసుకుందామండి. థ్యాంక్ యూ.